నమస్తే, నేను సిరి. చంద్రబాబు గారు అయితే ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఆ తర్వాత అయితే మహారాష్ట్ర ఎన్నికల కోసం అయితే తను ఎన్డీఏ తరపున ప్రచారం చేయబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి కూడా మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ తరపు నుంచి ప్రచారం చేయబోతుంటే మళ్ళా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ తరఫున అక్కడ ప్రచారం చేయబోతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒకసారి కూడా వెళ్ళేసి వచ్చారు. సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉండబోతుందా ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వెళ్ళి ఎన్డీఏ తరపున ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తుంటే తెలంగాణ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని చెప్పేసి మేము వార్తలు వస్తున్నాయి. ఇది ఎలా అంటే గురు శిష్యులని నార్మల్గా అందరూ అంటూ ఉంటారు. మరి ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి గారి లాగా మారిపోయే అవకాశం ఉందంటారా? మరాఠా గడ్డపై గురు శిష్యుల యుద్ధం అంటే చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏంటి, కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మొన్న కూడా ప్రచారం చేశారు. అంతకుముందు వయనాడులో ప్రియాంక తరఫున కూడా ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ రేపు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఢిల్లీ పర్యటన చంద్రబాబు రేపు అక్కడేదో సెమినార్కి అటెండ్ అయినాక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున పాల్గొంటారని, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని, మొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ, ఈ ఎన్నికల ప్రచారం. ఎందుకంటే ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు కీలకం. ఏంటి, మొత్తం దేశానికే అది దిక్సూచి. ఇప్పుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టి వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల పైన. అక్కడ ఆ నియతి, ఆ మహాకూటమి ఏది, అటు శరద్ పవార్, ఈ ఉద్ధవ్ థాకరే, రాహుల్ గాంధీ, వీళ్ళందరి కూటమి బలంగా ఇవాళ ఎన్డీఏని ఢీ కొడతారు. ఇవాళ అమిత్ షా, ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మహారాష్ట్ర ఎన్నికలని. అక్కడ ప్రతి ఒక్క ఓటు ఇవాళ మరి విలువైన అయిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని మరి ప్రభావితం చేయటం కోసం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకునే ప్రయత్నం. ఎక్కడ కొన్ని ప్యాకెట్స్లో అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. మనకు ఆంధ్రప్రదేశ్కి బోర్డర్, నీకు నిజామాబాదు ఇదంతా కలుస్తుంది కదా మహారాష్ట్రలో. నీకు అక్కడేంటి, షోలాపూర్ కావచ్చు, సూరత్ కావచ్చు, ముంబైలో కానీ కొన్ని ప్యాకెట్స్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ పైన మరి చంద్రబాబు కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. లేదు, హీరో సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళను ఉపయోగించుకొని ప్రతి తెలుగు ఓటరు ఇవాళ ఎన్డీఏ ప్రధాని మోడీ నాయకత్వం బలపరచడం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక రేవంత్ రెడ్డి అంటావా, సొంత పార్టీ, వాళ్ళు మిత్రపక్షం తరఫున వెళ్తున్నారు. చంద్రబాబు ఆయన మిత్రపక్షం బీజేపీ తరఫున, పవన్ కళ్యాణ్ వాళ్ళ మిత్రపక్షం బీజేపీ తరఫున వెళ్తుంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఏది, కాంగ్రెస్. ఇవాళ రాహుల్ గాంధీ మనం చూసాం, ఏది 43 సీట్ల నుంచి కాంగ్రెస్ని ఇవాళ 99 సీట్లకు తీసుకెళ్ళాడు. లోక్సభలో ఇవాళ 100 మంది ఉన్నారు ఎవరికి, కాంగ్రెస్కి. నీకు రాహుల్ బాగా కనెక్టివ్ అయ్యాడు. ఆ జోడో యాత్ర నీకేది, ఇటు తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయంటే సౌత్ టు నార్త్, కన్యాకుమారి టు కాశ్మీర్, రాహుల్ జోడో యాత్ర సక్సెస్ అన్నమాట. అట్లాగే ఈస్ట్ టు వెస్ట్ న్యాయ యాత్ర కూడా తీసుకున్నాడు, న్యాయ జోడో యాత్ర అని. మణిపూర్ నుంచి బిగిన్ చేశాడు కానీ అక్కడ కొంచెం మమతా బెనర్జీ డిస్టర్బ్ చేసింది. ఆయన బెంగాల్లో అడుగు పెట్టేటప్పుడు నాకు చెప్పకుండా ఫోన్ చేయకుండా వస్తావా, ఏదో రకరకాల లుక్కల్లో అదంతా క్లిక్ అవ్వలేదు. అయినా కాంగ్రెస్ బలం రెట్టింపైంది. 43 నుంచి నీకు 99 గెలిచారంటే ఏమో ఒకసారి రాహుల్ను చూద్దామన్న ఆలోచన జనంలో పెరుగుతుంది. ఇప్పుడు జగన్నే ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు రాహుల్కి ఇస్తే తప్పేంటి అన్న ధోరణిలోకి భారతీయ భావోద్వేగ ఓటరు కనెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు నీకు మహారాష్ట్ర ఎన్నికలు, రేపు జమిలి ఎన్నికలను అదే డిసైడ్ చేస్తుందని. ఏంటి, రేపు ఎవరు గెలుస్తారు, రేపు జమిలి ఎన్నికలు తేవాలంటే ఒక 5-6 బిల్లులు పెట్టాలి, 5-6 రాజ్యాంగ సవరణలు చేయాలన్నమాట.
ఈ 5-6 రాజ్యాంగ సవరణలు చేయాలంటే నీకు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ఎన్డీఏ గెలిచిందనుకో ఆ బిల్లులు స్పీడ్గా పెడతారు. ఒకవేళ శరద్ పవారే గెలిచాడనుకో ఈ బిల్లులు కొంత వెనకంజ వేసే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే జమిలి ఎన్నికలను డిసైడ్ చేసేది మహారాష్ట్ర ఎన్నికలంటూ ఇవాళ చర్చ. ఇప్పుడు అక్కడ బీజేపీ కొన్ని తప్పులు చేసింది. ఏంటి, ఎన్సీపీని చీల్చింది, శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ ని వేరు చేసిన పరిస్థితి. అట్లాగే శివసేనని చీల్చింది. ఉద్ధవ్ ఠాక్రే నుంచి నీకు ఆ ఠాక్రే ఏంటి అక్కడ షిండేని తీసుకొచ్చారు. ఏక్నాథ్ షిండే వచ్చేసి ఇక అసలు షిండే అనేది ఒక వెన్నుపోటుకి అసలు నీకు ప్రతి చోట షిండే అంటున్నారు. తెలంగాణలో ఒక షిండే అంటారు. ఏది ఇప్పుడు వాళ్ళిద్దరూ లగేజ్ మోస్తారు. ఇవాళ షిండే అజిత్ పవార్ వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తుని రేపటి ఓటర్ డిసైడ్ చేయబోతున్నాడు. వాళ్ళ యొక్క లగేజ్ వల్ల బీజేపీ ఇవాళ వెనుకంజ అవుతుందా? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో శరద్ పవార్కి అనుకూలంగా, ఉద్ధవ్ ఠాక్రేకి అనుకూలంగా ప్రజలు ఓటేసిన పరిస్థితుల్లో వేవ్ గనక క్రియేట్ అయ్యి నీకు శరద్ పవార్, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే ఆ కూటమికి గనక ప్రజలు మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళ డిఫెన్స్లో పడుతుంది. నీకు మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం రేపు గుజరాత్ మీద పడుతుంది. పక్కనే గుజరాత్ కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్. ఇప్పటి వరకు బీజేపీకి అక్కడ తిరుగులేని పరిస్థితుల్లో 25 సంవత్సరాలుగా 10 ఏళ్ళు ప్రధానిగా ఇటు వచ్చినా అక్కడ బీజేపీ వాళ్ళ మరి గెలిపిన నేపథ్యంలో పొరపాటున మహారాష్ట్ర రిస్క్ తీసుకుంటే గుజరాత్ బీజేపీ కంచుకోటలు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ ఇంత సీరియస్గా తీసుకుని చంద్రబాబుని, ఇటు పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి, చంద్రబాబు వర్సెస్ అనేది అది చూడాలా ఏం జరుగుద్దో ఏంటో. వీళ్ళ ప్రభావం కాదు కానీ అక్కడ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ, అమిత్ షా మీద నడుస్తారు. అంటే గతంలో చూస్తున్నట్టయితే పక్క రాష్ట్రాల సీఎంలు వచ్చేసి ప్రచారాలు చేస్తే మనం ఇక్కడ చూసాం. సో అలాంటిది ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే గెలిచే అవకాశాలు అప్పటిదాకా 3rd ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్కి వచ్చింది మనం ఇక్కడ చూసాం. అదే రేపటి రోజున మహారాష్ట్రలో ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి ఏదైనా మహారాష్ట్ర ఎన్నికల్లో ఇవాళ కీలకమైన తీర్పిస్తారు మరాఠా ఓటర్లు. వాళ్ళు ఏంటంటే ఇవాళ బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అటు చంద్రబాబు, ఇటు నితీష్ కుమార్ వీళ్ళిద్దరే హ్యాండ్ స్టిక్స్. ఇప్పుడు చంద్రబాబు ఆయన ఉపయోగపడతాడు కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. రేపు నితీష్ కుమార్ ఆయన వస్తే మళ్ళీ వచ్చే ఓట్లు పోతాయి. ఏది మరాఠా వర్సెస్ బీహార్, అక్కడ కొంత సెంటిమెంట్ ఉన్న దీంట్లో బీహార్ వాళ్ళు ఎక్కువ వలస వస్తున్నారు ఇక్కడికన్నా దీంట్లో మరాఠా వాళ్ళు ఇక్కడికి రాకూడదని నితీష్ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో నితీష్ కుమార్ ఆయన ఉపయోగించట్లేదు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని వాడుకోవటం వెనక ఉద్దేశం అదే. ఏం జరుగుద్దో మనకి త్వరలో తేలిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.